సోమవారం పోలవరం డప్పు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. జయము జయము చంద్రన్న అని డబ్బా కొట్టడం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయినా సింగిల్ గేటు పెట్టి ఆకాశమంత సంబరాలు జరిపినప్పుడు అదేదో ఆయన పబ్లిసిటీ స్టంట్ అని వదిలేశాం. ఒక్క ఇటుకరాయి పెట్టి ఈవెంట్లు జరిపితే అదేదో ఆయన పబ్లిసిటీ పిచ్ అని ఊరుకున్నాం. 400 కోట్లు ఖర్చు పెట్టి పర్యాటకుల్ని పోలవరం తీసుకెళితే అదేదో ఆయన ప్రచార ఆర్భాటమని లైట్ తీసుకున్నాం. కానీ మనం పట్టించుకోవడం లేదు కదా అని చంద్రబాబు అండ్కో ఏం చేశారో తెలుసా? ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయం జరిగిపోయింది. ఈ విషయాన్ని అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు టీడీపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు కానీ బయటపెట్టలేదు. పోలవరం ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు సైలెంట్గా ఉండిపోయారు. మరో విధంగా చెప్పాలంటే జీవనాడిని జీవోత్సవంలా మార్చేసిన ఈ నిర్ణయానికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనివల్ల గరిష్ట నీటి నిల్వలు 194 టీఎంసీల నుంచి 115 టీఎంసీలకు తగ్గిపోతుందని చంద్రబాబుకు తెలియదా? వరద సమయంలో తప్ప మిగతా కాలంలో పోలవరం ఆయకట్టుకు నీరు అందించడం సాధ్యం కాదని చంద్రబాబుకు తెలియదా? కృష్ణా గోదావరి డెల్టాల స్థిరీకరణ సవాల్గా మారుతుందని చంద్రబాబుకు తెలియదా? ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో పాటు విశాఖకు తాగునీరు అందించే ప్రాజెక్టులు మూతపడతాయని చంద్రబాబుకు తెలియదా? పోలవరం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఇక సాధ్యపడదని చంద్రబాబుకు తెలియదా? అన్నీ తెలిసి ఇంత సీక్రెట్గా పోలవరానికి ఎందుకు ఉరివేసినట్టు? ఒక్కటి మాత్రం నిజం, 2014 నుంచి 2019 వరకు అసలు పోలవరాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయకూడదో, పనుల క్రమం ఎలా ఉండకూడదో ఖచ్చితంగా అలానే చేశారు. స్పిల్వే, కాఫర్ డ్యాములు కట్టకుండానే డయాఫ్రమ్ వాల్ ఎవరైనా కడతారా సార్? ఈ దేశంలో ఒక్క చంద్రబాబు తప్ప. దీని కారణంగానే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. పోలవరం పనుల్లో జాప్యం జరిగింది. నిజాలను గోదాట్లో ముంచేసి నేడు పోలవరానికి వెళ్ళి తన పాపాన్ని వైఎస్ఆర్సీపీ పైకి నెట్టేసే కుట్ర చేశారు. దీనికి సాక్ష్యం ఆ గోదారమ్మ తల్లే. పోలవరం అంటేనే మీ అవినీతికి అక్షయ పాత్ర అని రాయపాటి రంగారావు స్వయంగా చెప్పారు. ఇక ప్రధాని మోడీ గారైతే పోలవరం మీకు ఏటీఎం అని ఎప్పుడో తేల్చేశారు. ఇంత చేసి జయము జయము చంద్రన్న అని పాటలు పాడించుకుంటే పోలవరం పాపం పోతుందా? రేపు పూర్తి చేస్తా, వచ్చే నెల పూర్తి చేస్తా, వచ్చే ఏడాది పూర్తి చేస్తా అంటూ రోజుకో స్టేట్మెంట్ ఇస్తుంటారే, అందుకు పాడాలా జయము జయము చంద్రన్న? అయ్యా చంద్రబాబు గారు, అసలు మీకు జయము జయము చంద్రన్న అని ఎందుకు జై కొట్టాలి? ఎందుకు పాట పాడకూడదో ఓ 10 పాయింట్లలో ప్రజలు చెబుతున్నారు, వినండి. పాయింట్ నెంబర్ 1, ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ భేటీలో రహస్యంగా ఏపీ జీవనాడి పోలవరానికి ఉరి బిగించేశావే, ఇందుకేనా జయము జయము చంద్రన్న? పాయింట్ నెంబర్ 2, పోలవరం ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించి జీవనాడిని జీవోత్సవం చేసేసావే, ఇందుకేనా జయము జయము చంద్రన్న? పాయింట్ నెంబర్ 3, పోలవరం ఎత్తు తగ్గించిన నీ ప్రయోజనాల కోసం కేంద్ర కేబినెట్ భేటీలో అభ్యంతరం చెప్పలేదే, ఇందుకేనా జయము జయము చంద్రన్న? పాయింట్ నెంబర్ 4, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి విశాఖకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి సరఫరా లేకుండా చేశావే, ఇందుకేనా జయము జయము చంద్రన్న? పాయింట్ నెంబర్ 5, పోలవరం ఎత్తు తగ్గించడంతో 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తికి విఘాతం కలిగించేలా చేశావే, ఇందుకేనా జయము జయము చంద్రన్న? పాయింట్ నెంబర్ 6, పోలవరాన్ని ఏటీఎంలా మార్చుకొని అరకొర పనులతో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయేలా చేశావే, ఇందుకేనా జయము జయము చంద్రన్న? పాయింట్ నెంబర్ 7, గిన్నీస్ బుక్ రికార్డు వేగంతో పనులంటూ ఎగువ దిగువ కాఫర్ డ్యాంలలో గ్యాపులు పెట్టి వెళ్ళిపోయావే, ఇందుకేనా జయము జయము చంద్రన్న? పాయింట్ నెంబర్ 8, సోమవారం పోలవరం అంటూ డప్పు కొట్టి సీక్రెట్గా జీవనాడిని చిన్నపాటి జలాశయంలా మార్చేశావే, ఇందుకేనా జయము జయము చంద్రన్న? పాయింట్ నెంబర్ 9, భజన పాటలకు 23 కోట్లతో కలిపి పోలవరం బస్సు విహార యాత్రలకు 400 కోట్లు నీళ్లపాలు చేశావే, ఇందుకేనా జయము జయము చంద్రన్న? పాయింట్ నెంబర్ 10, 2014-19 మధ్య ఒకే ఒక్క గేటు బిగించి పోలవరానికి 3 సార్లు ప్రారంభోత్సవాలు చేశావే, ఇందుకేనా జయము జయము చంద్రన్న అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వీటికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి.